హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 18 అక్టోబర్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా వీడియోస్ని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా? అంతేకాకుండా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ అండ్ కొత్త నోటిఫికేషన్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎండోమెంట్, గ్రామవార్డు సచివాలయం అన్ని కోర్సులపైన మరి ఆఫర్స్ అయితే అలాగే ఉంచామండి. సో అభ్యర్థుల కోరిక మేరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా డెమో క్లాసెస్ చూసి వెంటనే తీసుకోండి, ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, మేరా చావు గోబ్చా పండుగ ఏ రాష్ట్రంలో స్థానిక ప్రజలు లేదా స్థానిక వర్గాలు నిర్వహించుకునే సోదర భావ మరియు సామరస్య పండుగ? మేరా చౌ చోంగ్బా ఫెస్టివల్ ఈజ్ ఏ ఫెస్టివల్ ఆఫ్ బ్రదర్హుడ్ అండ్ హార్మోనీ ఆర్గనైజ్డ్ బై లోకల్ కమ్యూనిటీస్ ఇన్ విచ్ స్టేట్? ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారండి ఇది? మేరా హౌ చోంగ్బా. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మణిపూర్ రాష్ట్రంలో చాలా ఫేమస్ అండి ఇది. చూద్దాం. మొయిటీ మరియు కుకీజో కమ్యూనిటీల మధ్య కొనసాగుతున్న జాతి ఉద్రిక్తతల మధ్య మణిపూర్లో మేరా చౌ చోగ్బా పండుగను జరుపుకుంటున్నారు. ఈ వార్షిక ఉత్సవం రాష్ట్రంలోని స్థానిక వర్గాల మధ్య సోదరభావం మరియు సామరస్యం యొక్క బంధాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమంగా పనిచేస్తుంది. మణిపూర్ యొక్క గొప్ప సాంస్కృతిక వస్త్రాలను ఇది హైలైట్ చేస్తుంది, ఓకేనా? మరి రాష్ట్ర రాజధాని ఇంపాల్లోని సనా కోనుంగ్ మరియు కాంగ్లా ఉత్రా వద్ద మేరా నెల 15వ చంద్రమాసము రోజున ఈ పండుగ జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2024 కొరకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించిన మొట్టమొదటి భారత క్రికెట్ క్రీడాకారిణి పేరేంటి? హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ టు బి ఇండక్టెడ్ ఇన్ టు ద ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఫర్ 2024? ఆప్షన్ బి అండి, నీతూ డేవిడ్ గారండి. ఇంపార్టెంట్ పర్సన్. చూద్దాం. చారిత్రాత్మక గుర్తింపుగా మాజీ భారత క్రికెటర్ నీతూ డేవిడ్ ఇంగ్లాండ్కు చెందిన అలెస్టర్ కుక్ మరియు దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్తో పాటు 2024 కొరకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించారు. ఈ ప్రశంసలు క్రికెట్కు వారి విశేషమైన సేవలను హైలైట్ చేస్తుంది. ఇది మహిళలకు ముఖ్యమైన క్షణాన్ని సూచిస్తుంది. 2023లో డయానా ఎడోల్జీ చేరిక తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న దేశం నుండి డేవిడ్ రెండవ మహిళగా భారత్లో క్రికెట్ అయితే అవతరించడం అయితే చూడవచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా రెండవ మహిళ, భారతదేశం నుంచి ఫస్ట్ పర్సన్గా మనమైతే గుర్తుంచుకోవాలి. నీతూ డేవిడ్ మహిళల క్రికెట్ అగ్రగామి. ప్రముఖ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన నీతూ డేవిడ్ 1995 మరియు 2008 మధ్య భారతదేశం తరపున 10 టెస్టులు మరియు 97 ఓడిఐలు ఆడారు. వరుసగా 41 మరియు 141 వికెట్లు పడగొట్టారు. ఆమె 1995లో ఇంగ్లాండ్పై అసాధారణమైన 8-53 స్పెల్కు ప్రసిద్ధి చెందారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆన్లైన్లో జరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ స్కామ్సే బచావ్ ప్రచారాన్ని ఏ అంతర్జాతీయ సంస్థ సహకారంతో ప్రారంభించింది? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ launched a Scam Se Bachao campaign in collaboration with which international organization to curb online cyber crimes? Answer option D అండి, మెటా. చూద్దాం. పెరుగుతున్న ఆన్లైన్ స్కామ్లు మరియు సైబర్ మోసాలను పరిష్కరించడానికి ఒక ముఖ్యమైన చర్యలో సమాచారం మరియు ప్రసార కార్యదర్శి న్యూఢిల్లీలో స్కామ్సే బచావ్ ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా సంజయ్ బాజు కీలక ఉపన్యాసం చేశారు. ఈ చొరవ కీలక ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సహకారంతో మెటాచే అభివృద్ధి చేయబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. దీని లక్ష్యం ఏంటి మరి? డిజిటల్ భద్రతను మెరుగుపరచడానికి మరియు పౌరులలో అవగాహనను పెంపొందించడానికి సైబర్ క్రైమ్ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం యొక్క కొనసాగుతున్న నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్, ముస్లిం మదర్సా ఎడ్యుకేషన్ బోర్డుల్లో సంస్కృత విద్య తప్పనిసరిగా చేయాలని ఇటీవల ప్రతిపాదించిన రాష్ట్రం? State recently proposed to make a Sanskrit education compulsory in Muslim Madarsa Education Board. ఏ రాష్ట్రం అండి? ఆప్షన్ బి అండి, ఉత్తరాఖండ్. చూద్దాం.
ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా 416 మదర్సాలలో సంస్కృతాన్ని తప్పనిసరి చేయాలని సబ్జెక్టుగా చేయాలని ప్రతిపాదించింది. ఈ చొరవ విద్యా పాఠ్యాంశాలను మెరుగుపరచడం మరియు విద్యార్థుల విద్యాభివృద్ధికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర సంస్కృత శాఖతో అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా ఈ మార్పును అధికారం చేయాలని బోర్డు యోచిస్తుంది. నిర్బంధ సంస్కృత ప్రతిపాదన 70,000 మంది విద్యార్థులపై ప్రభావం చూపే 416 మదర్సాలలో సంస్కృతాన్ని తప్పనిసరి సబ్జెక్టుగా పెట్టాలని యుఎంఈబి యోచిస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే తెలియజేశారు. నెక్స్ట్, భారతదేశం మొట్టమొదటి స్వీయ శక్తితో కూడిన ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ఫెసిలిటీ అయిన పవన చిత్రాను ఎక్కడ ప్రారంభించారు? వేర్ వాజ్ అ పవన చిత్ర, ఇండియాస్ ఫస్ట్ సెల్ఫ్ పవర్డ్ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ఫెసిలిటీ లాంచ్డ్? ఎక్కడండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తిరువనంతపురం అండి, కేరళ. ఓకే, చూద్దాం. తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్న భారతదేశ మొట్టమొదటి స్వీయ శక్తితో కూడిన ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ఫెసిలిటీ అయిన పవన చిత్రాను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఈ వినూత్న సదుపాయము సిఎస్ఐఆర్ ఎన్ఐఐఎస్టి అభివృద్ధి చేసిన స్వదేశీ ఇండోర్ సోలార్ సెల్స్ ద్వారా ఆధారితము. స్థానికంగా అందుబాటులో ఉన్న మెటీరియల్ను ఇందులో ఉపయోగిస్తుంది. ఓకేనా. రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీలో జరిగిన తదుపరి కార్యక్రమంలో భారతదేశ భవిష్యత్ పారిశ్రామిక విప్లవంలో బయోటెక్నాలజీ యొక్క ప్రాముఖ్యతను మరియు ప్రపంచ నాయకత్వానికి దాని సామర్థ్యాన్ని మంత్రి నొక్కి చెప్పారు. నెక్స్ట్ వన్ చూద్దాం. 2024 అక్టోబర్ 13 నుంచి 17 వరకు జరిగిన ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 149వ అసెంబ్లీలో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరు? హూ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ద 149th అసెంబ్లీ ఆఫ్ ది ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ హెల్డ్ ఫ్రమ్ 13 to 17th October 2024? ఎవరండి? ఓం బిర్లా. ఆప్షన్ సి అండి. స్విట్జర్లాండ్లోని జెనీవాలోని ఐపియు ప్రధాన కార్యాలయంలో 2024 అక్టోబర్ 13 నుంచి 17 వరకు జరిగిన ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 149వ అసెంబ్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇటీవల ప్రసంగించారు. తన ప్రసంగంలో బిర్లా నేటి ప్రపంచంలో బహుళపక్షవాదం యొక్క సంక్లిష్టమైన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఉమ్మడి ప్రయోజనం కోసం సైన్స్, టెక్నాలజీ మరియు ఆవిష్కరణల రంగాలలో పార్లమెంటు మధ్య సంభాషణ మరియు సహకారం కోసం వాదించారు. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ యొక్క 149వ అసెంబ్లీ ఐపియు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాతీయ పార్లమెంట్లను ఒక చోట చేర్చే గ్లోబల్ ఆర్గనైజేషన్గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, వాల్మీకి జయంతి సందర్భంగా ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము షెడ్యూల్ తెగ అంటే ఎస్టీ రెసిడెన్షియల్ మరియు విశ్వవిద్యాలయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టనున్నట్లుగా ప్రతిపాదించారు? విచ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ అనౌన్స్డ్ టు నేమ్ షెడ్యూల్డ్ ట్రైబ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ యూనివర్సిటీ ఆఫ్టర్ మహర్షి వాల్మీకి ఆన్ ద అకేషన్ ఆఫ్ వాల్మీకి జయంతి? ఏ రాష్ట్రం అండి? కర్ణాటక. వివరాలు చూద్దాం. వాల్మీకి జయంతి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని షెడ్యూల్ తెగ రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు రాయచూర్ విశ్వవిద్యాలయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టనున్నట్లుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. వాల్మీకి కృషిని పురస్కరించుకొని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. సిద్ధరామయ్య ప్రసంగంలోని ముఖ్యాంశాలు: పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాల పేరు మార్చడం, అన్ని ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు రాయచూర్ విశ్వవిద్యాలయం మహర్షి వాల్మీకి పేరు మార్చబడతాయి. వాల్మీకి జీవితమైన ఆయన చేసిన కృషిని తరతరాలు గుర్తుంచుకోవాలని సిద్ధరామయ్య ఉద్ఘాటించడం అయితే మనము చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఫెమినా మిస్ ఇండియా 2024 టైటిల్ విజేతగా నిలిచిన ప్రముఖ వ్యక్తి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫేమస్ పర్సన్ హూ హ్యాజ్ వన్ ద టైటిల్ ఆఫ్ ఫెమినా మిస్ ఇండియా 2024? ఎవరికి వచ్చిందండి? ఆప్షన్ సి అండి, నిఖితా పోర్వాల్. ఓకే, మధ్యప్రదేశ్కు చెందిన వారండి వీరు. చూద్దాం వివరాలు. ఫెమినా మిస్ ఇండియా 2024 టైటిల్ విజేతగా మధ్యప్రదేశ్కు చెందిన నిఖితా పోర్వాల్ నిలిచారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ముంబైలోని ఫేమస్ స్టూడియోస్లో జరిగింది. ఇది భారతదేశ ఐకానిక్ అందాల పోటీ యొక్క 60వ ఎడిషన్ను సూచిస్తుంది. పోటీ మరియు వేడుక. ఫెమినా మిస్ ఇండియా పోటీలో 30 మంది ప్రతిభావంతులైన పోటీదారులు పాల్గొన్నారు. వారు మొత్తం 29 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర విజేతలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఒకరిగా వీరినైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్,
హర్యానా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఇటీవల రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన ప్రముఖ వ్యక్తి పేరేంటి? హూ ఈజ్ ద ఫేమస్ పర్సన్ హూ వాజ్ రీసెంట్లీ స్వాన్ ఇన్ ఫర్ ద సెకండ్ టర్మ్ యాజ్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హర్యానా? ఆన్సర్ ఆప్షన్ ఏ నయాబ్ సింగ్ షైనీ. ఓకే, నయాబ్ సింగ్ షైనీ. వివరాలు చూద్దాం. నయాబ్ సింగ్ షైనీ హర్యానా ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో బీజేపీ వరుసగా రెండవసారి అధికారంలో ఉంది. మరి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ నేతలు హాజరైన కార్యక్రమంలో గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయించారు. 13 మంత్రులతో కూడిన సైని మండలి కూడా ప్రమాణం స్వీకారం చేసింది. అక్టోబర్ 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కురుక్షేత్రం చెందిన దళిత నాయకుడు సైని 90 మంది సభ్యుల సభలో 48 స్థానాలను సాధించి బీజేపీని విజయ తీరాలకు చేర్చారు. సైని అత్యున్నత పదవికి ఎదుగుదల హర్యానా బీజేపీ చీఫ్గా సహా బీజేపీలో మునుపటి పాత్రల నుంచి కొనసాగుతుంది. అడిషనల్ క్వశ్చన్స్. మ్యూరిన్ టైఫస్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? సో మ్యూరిన్ టైఫస్ దట్ వాట్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ కాజ్డ్ బై విచ్ ఏజెంట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బ్యాక్టీరియా. ఓకే, బ్యాక్టీరియా. చూద్దాం. భారత రాజ్యాంగం యొక్క 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకటించిన ప్రచారం పేరేమిటి? వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది క్యాంపెయిన్ అనౌన్స్డ్ టు commemorate the 75th anniversary of the Indian Constitution? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రాజ్యాంగ మహిమ ప్రచారము. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 149వ సభ ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద 149th అసెంబ్లీ వాజ్ ద ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ హెల్డ్? ఎక్కడండి? జెనీవా, స్విట్జర్లాండ్. ఓకే. అనాథ మందులు ఏ రకమైన వ్యాధి చికిత్సకు ఉపయోగిస్తారు? అంటే ఆర్ఫన్ డ్రగ్ ఆర్ యూజ్డ్ టు ట్రీట్ విచ్ కైండ్ ఆఫ్ డిసీజెస్? ఆర్ఫన్ డ్రగ్ అండి. ఏటికండి? అరుదైన వ్యాధులకు. ఓకే. కుల ఆధారిత జనాభా గణనను నిర్వహించే 3వ రాష్ట్రంగా ఈ రాష్ట్రం అవతరించింది? విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద 3rd స్టేట్ టు కండక్ట్ ద క్యాస్ట్ బేస్డ్ సెన్సస్? ఆన్సర్ ఆప్షన్స్ అండి, తెలంగాణ రాష్ట్రము. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ యూ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.